హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసమే స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను. సో దీని ఫుల్ వీడియో చూడాలనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీ కూర. సో మిస్ కాకండి, ఫాస్ట్గా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టమే. ఈవెన్ పిల్లలకైనా ఇష్టమే, పెద్దలకైనా ఇష్టమే. ఎవరు కూడా ఎగ్స్ వద్దు అనరు. సో చాలామందికి ఇష్టం. ఈవెన్ మా ఇంట్లో కూడా చాలా ఇష్టం. సో బాయిల్డ్ అయినా, ఆమ్లెట్ అయినా, కర్రీ అయినా ఏదో ఒకటి చేయమంటూనే ఉంటారు. సో ఈ కర్రీ అయితే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను ఎక్కువగా తినను ఎగ్స్. సో ఇదైతే పూరీస్కి కానీ, చపాతీస్కి కానీ, రైస్కి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ ఫుడ్ విత్ గీత. సో నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఒక బౌల్లో ఉప్పు, కారం, మసాలా 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో 4 ఎగ్స్ వేసాను. సో బాగా బీట్ చేశాను కలిసేలాగా. అందులో ఆనియన్స్ కూడా వేసి కలిపాను. సో మీరు కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మిర్చి కూడా వేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఆప్షనల్గా వేసుకోవచ్చు. సో ఇది బాగా కలిపేసుకొని మనం బీట్ చేస్తే ప్లఫీగా వస్తాయి. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆమ్లెట్స్ వేసుకోవాలి. సో నేనైతే 4 ఎగ్స్కి 3 ఆమ్లెట్స్ వేసాను. సో చాలా ప్లఫీగా వచ్చాయి. దాన్ని చూస్తేనే నోరు ఊరిపోయింది. కర్రీ చేసేదాకా కూడా ఆగబుద్ధి కాలేదు. సో ఇలా 3 ఆమ్లెట్స్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అన్నీ ఒకే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఒక్కొక్కటి సో స్పూన్తోని ఇలా కట్ చేస్తే చాలా మంచిగా స్మాష్ అయిపోతాయి పీసెస్ లాగా. సో మీరు ట్రై చేయండి. చూసారు ఎంత బాగా వచ్చాయి పీసెస్. సో మళ్ళీ కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కర్రీ చేయాలంటే మళ్ళీ ఆనియన్స్ కావాలి కాబట్టి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి, బాగా వేయించాలి. సో బాగా వేగాక అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలి. సో దాని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే బెటరు. సో ఇంత మంచి టేస్టీ ఫుడ్ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. సో లైక్ కూడా చేయండి ప్లీజ్, అండ్ కమెంట్స్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. ఎందుకంటే ఎప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ డిఫరెంట్ స్టైల్లో తీసుకొస్తూనే ఉంటాను మీకోసం. సో పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను 1.5 కప్పు వాటర్ పోసాను. ఎందుకంటే ఎంతకాలం అంత పోసుకోవచ్చు, ఎందుకంటే బాగా మరిగితే మనకు జ్యూసీగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మరగాలి. ఫైనల్గా ఇలా మరిగాక మొత్తం కూడా అందులో వేసుకోవాలి. సో పీసెస్ అన్నీ కూడా అందులో జ్యూసీగా మారిపోతాయండి, చాలా బాగా మెల్ట్ అయిపోతాయి. సో బాగా కలుపుకోవాలి. సో మ్యాక్సిమం కలుపుకొని బాగా సేపు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. మళ్ళీ కలుపుకొని తర్వాత మసాలా వేసుకోవాలి. సో మసాలా వేసుకొని కలుపుకొని లాస్ట్కు మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, యమ్మీగా ఉందో. సో నోరూరే ఆమ్లెట్ కర్రీ మాత్రం రెడీగా ఉంది. సో ఫాస్ట్గా ట్రై చేయండి.